పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే తీసుకొచ్చినాం. నా ఓన్ మనీతో ఫ్రీగా మన సబ్స్క్రైబర్ని పూరి జగన్నాథ్ తీసుకొచ్చిన. టాస్క్ ఏమైందండి, లేకనే మొత్తం ఉరుకులు పరుగులు అయింది మాకు ట్రైన్ దిగగానే. మనకైతే డైరెక్ట్ పూరి జగన్నాథ్ పూరికి అయితే మనకి డైరెక్ట్ టికెట్స్ అవైలబుల్ లేకపోతే భువనేశ్వర్ చేసుకున్నాం అనమాట. సో భువనేశ్వర్ చేసుకున్నాం, కానీ భువనేశ్వర్ కన్నా ముందు స్టాప్ కుర్దా జంక్షన్ వస్తుంది. కుర్దా జంక్షన్లో కూడా దిగొచ్చు. నేను అది పెద్ద రైల్వే స్టేషన్ అనుకొని అక్కడి నుంచి బస్సులు అవైలబుల్ అనుకొని కుర్దా జంక్షన్లో దిగినాం అనమాట. దిగి బయటికి ఒక 1 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళినాక అక్కడ మాకు తెలిసింది ఏంటంటే బస్సులు అవైలబుల్ లేవు, మళ్ళీ భువనేశ్వర్ వెళ్ళాలని. సో ఎలా అని చూస్తుంటే ఒకడుండి, బ్రో ఈ టైంకి అయితే కరెక్ట్గా మళ్ళీ కుర్దా నుంచి పూరి జగన్నాథ్కి డైరెక్ట్ ట్రైన్ ఉంది బ్రో అన్నారు. పరిగెత్తుకుంటూరుకు వచ్చి టికెట్స్ తీసుకున్నాం అన్నమాట. మేము టికెట్ కౌంటర్ కాడికి రాగానే మళ్ళీ పూరి జగన్నాథ్ ట్రైన్ వచ్చింది, పూరి ట్రైన్ వచ్చింది. టికెట్స్ అలా తీసుకొని మళ్ళీ 6 నెంబర్ ప్లాట్ఫామ్ అనమాట. మళ్ళీ పరిగెత్తుకుంటూ పోయి ట్రైన్ ఎక్కినాం. ఇలా లేచిన కానీ మొత్తం ఉరుకులు పరుగులు అయింది. సో ఈ ట్రిప్ అయితే స్టార్టింగ్తోనే ఇట్లా అయింది కదా, మొత్తం చూద్దాం ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందో.